ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుని అశ్రేష్టమైన నామములు అందరికీ కూడా వందనాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వారపు మాట్లాడిన ప్రోగ్రామ్కి మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నారు. బాగున్నారా? నిద్ర లేచారు కదా? దేవుని యొక్క వాక్యాన్ని ప్రార్థన చేసినని చెప్పి నమ్ముచూ ఉన్నారు. ఈ వారపు మాటగా కీర్తనలు 32వ అధ్యాయము 7వ వాక్యము చూసినట్లయితే, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానముతో నీవు నన్ను ఆవరించెదను. దేవుడి వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దాగు చోటు నీవే, శ్రమల్లో నిన్ను రక్షించడం దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎక్కడ దాక్కుంటున్నావు? అప్పులు ఎక్కువైపోతానని చెప్పి రూముల్లో దాక్కుంటున్నారు. ఎవరెవరో ఏదో అడుగుతున్నారని చెప్పి వేరే దాక్కుంటూ వస్తున్నారు. ఎంతకాలము ఈ దాగుడు మూటలు ఆడుతూ ఉంటావు? దేవుని యందు యథార్థ కలిగిన వాడు ఆయన దాగు చోటు నీవే అనగా మహోన్నతుని చాటు నివసించిన వాడు, సర్వశక్తి నేను విశ్రమించిన వాడు అంటే వాక్యము చెప్పినట్టు దేవుని చాటును మనం వెళ్ళిపోవాలి, ఆయన ఆశ్రయించాలి. ఆయన దగ్గరికి వచ్చినట్లయితే శ్రమల్లో నుండి దేవుని రక్షిస్తాడు, ఇబ్బందులను దేవుడు రక్షిస్తాడు. ఈరోజు నువ్వు వేరే విషయంలో దాక్కుంటున్నావా, బాధపడుచున్నావా? దేవుని ఆశ్రయించు. దేవుడు అన్ని తొలగించి ఈ వారమున నీ శ్రమలో దేవుని రక్షించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ వారం అంతా దేవుని అందరూ దీవించిన గాక. వాక్య పరిచయలో సహోదరుడు శామ్యూల్ జాక్.